వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు కొంతకాలంగా తీవ్ర స్థాయిలో ఆందోళన కలిగిస్తున్నాయి. తల్లిదండ్రులు మందలించారనో, యాజమాన్యం ఒత్తిడి చేసిందనో, మార్కులు సరిగ్గా రాలేదనో ఇలా చిన్న చిన్న కష్టాలకే తీవ్ర నిర్ణయాలు తీసేసుకుంటున్నారు స్టూడెంట్స్. వాళ్లలో వాళ్లే కుమిలిపోయి చివరికి బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మంలో కూడా ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఏపీలోని అల్లూరి జిల్లా ఎటపాక మండలానికి చెందిన యోగానందిని ఖమ్మం శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తల్లిదండ్రులు ఊళ్ళో ఉంటూ ఉండగా నందిని కాలేజీ హాస్టల్లోనే ఉంటూ చదువుకుంటోంది. శుక్రవారం తెల్లవారుజామున స్టడీ అవర్కు హాజరైన నందిని వాష్రూమ్ కోసం హాస్టల్కి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. నందిని తిరిగి రాకపోవడంతో కాలేజీ సిబ్బంది హాస్టల్కి వెళ్లి చూశారు. గదిలో నందిని ఊరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే తలుపులు పగలగొట్టి నందిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే విద్యార్థిని చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న నందిని తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ కాలేజీకి వచ్చారు. బాగా చదువుకుంటానన్న తమ కూతురు చివరికి విగత జీవిగా మారడాన్ని చూసి కన్నవాళ్లు తట్టుకోలేకపోయారు. నందిని ఆత్మహత్య విషయం పోలీసులకు తెలిపింది కాలేజీ యాజమాన్యం. హాస్టల్ గదిని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు కాలేజీ సిబ్బంది తోటి విద్యార్థులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నందిని బాగా చదువుతుందని, మార్కులు కూడా బాగానే వచ్చావని ప్రిన్సిపల్ చెబుతున్నాడు. స్టడీ అవర్ వరకు బాగానే ఉన్న నందిని వాష్రూమ్ కోసం వెళ్ళి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియడం లేదన్నారు. వెళ్ళిన తర్వాత ఒక 5 minutes తర్వాత రావడం చెప్పేసి మన వార్డెన్ ఇన్ఛార్జ్ మేడం లక్ష్మీ మేడం వాళ్ళు వెళ్ళి అబ్జర్వ్ చేసి అక్కడ డోర్ లాక్ చేసిన లోపల అమ్మాయి బయట రావడం చెప్పేసి డోర్ బద్దలు వచ్చి లోపలికి వెళ్ళి చూస్తే అమ్మాయి హ్యాండ్ చేసుకున్నాం. ఇమీడియట్గా అమ్మాయిని కిందకి దింపి హాస్పిటల్ తీసుకెళ్ళారు, సంకల్ప హాస్పిటల్కి తీసుకెళ్ళారు. కానీ చాలా మంచి స్టూడెంట్ అమ్మాయి, చాలా మంచిగా చదువుకుంది. J6 సెక్షన్ నుండి J3 సెక్షన్లోకి వచ్చిన అమ్మాయి అంటే చక్కగా చదువుకునే అమ్మాయి. మరోవైపు విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకున్నాయి. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమేందుకు కారణమంటూ ఆందోళనకు దిగారు. దీంతో అప్పటికే పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు విద్యార్థి సంఘాలను అడ్డుకున్నారు. అసలు నందిని ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా, లేక కాలేజీలో ఏదైనా జరిగిందా అన్న కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నో ఆశలతో పాఠశాల స్థాయి నుంచి ఇక్కడి వరకు వచ్చిన విద్యార్థులు చిన్న చిన్న కారణాలు, సమస్యలతో తను చాలిస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో ఎక్కువ శాతం ఇంటర్ విద్యార్థులే ఉండటం ఇప్పుడు కలవరపెడుతున్న అంశం. అందుకే పిల్లల మానసిక సమస్యలు ముందే గుర్తించి తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం వాళ్లకు భరోసా ఇవ్వాలంటూ ఇప్పుడు నిపుణులు సూచిస్తున్నారు. మరో క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.